చంద్రబాబుని, ఈ అవినీతి చక్రవర్తిని ప్రజలు ఎన్నాళ్ళు భరించాలి? ఒక్క మంచి చేయలేని వ్యక్తి, ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేసుకుంటూ కరోనా లాంటి టైంలో కన్న తండ్రిలాగా మీ అండగా నిలబడి మిమ్మల్ని కాచుకున్న ఆ మహానుభావుడిని, ఆయన పరిపాలన కావాలా? లేకపోతే రేపు చంద్రబాబును పొరపాటుని గెలిపిస్తే అతను రాడు ముఖ్యమంత్రిగా, ఆ పనికిమాలినాడు ఉన్నాడు కదా, చదువు సంజా లేనటువంటి వాడు, ఆయన తీసుకొచ్చి, ఆ పిచ్చోడిని తీసుకొచ్చి, ఎవరు లోకేష్ని, వాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తాడు. లేకపోతే పెళ్ళాం అన్నం కూడా పెట్టదు అతనికి, బయటికి గెంటే పరిస్థితి ఉంది. అందువల్ల అలాంటి ఒక దురదృష్ట పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కావాలా? లేకపోతే 75 సంవత్సరాల ఒక ముసలోడు, అవినీతితో పూర్తిగా లక్షల కోట్లు సంపాదించి ప్రజలకు అన్యాయం చేసినటువంటి వాడి కుటుంబం కావాలా? దయచేసి ప్రజలు వాళ్లే నిర్ణయించుకోమని సవినయంగా తెలియజేస్తున్నాను. అదే చెప్పాను కదా, ఇంత చెత్త మీటింగు, ఇంత అసభ్యమైనటువంటి మీటింగు ఎప్పుడూ చూడలేదు మేము. పవన్ కళ్యాణ్ ఎంత దిగజారుడు మనిషి అనేది మాకు కూడా మొదటిసారిగా అర్థమైంది. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఉన్నాడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు బాలకృష్ణ. సేమ్ అదే బాటలో వీడు నడుస్తున్నాడు అనిపించింది. ఇద్దరు సినిమా వాళ్ళు కనుక మేము ఏదైనా మాట్లాడవచ్చు అనుకుంటే, ఎందుకంటే జగన్ అనేవాడు అందరికీ, నేను ఎప్పుడో చెప్పాను, నా వల్ల కాలేదు ఈ చంద్రబాబును ఎదిరించడానికి, మా ఆయన కూడా నిస్సహాయుడై చనిపోయాడు. అందువల్ల ఈరోజు నిజం చెప్పాలంటే అతన్ని భయంతో పరిగెత్తేట్టు చేస్తూ నిద్ర లేక